ప్రభు పేరట మీ అందరికీ శుభాభివందనములు. ఈరోజు మన అనుదిన వాక్య ధ్యానమైన ఎడారిలో సెలయేళ్లలోని వాక్యము. కొంతకాలమైన తరువాత ఆ నీరు ఎండిపోయెను. మొదటి రాజులు 17వ అధ్యాయము 7వ వచనము. నష్టం జరగడం కూడా దేవుని చిత్తమేనని, సేవ విఫలమవ్వడం, ఆశించినవి సమసిపోవడం, శూన్యం మిగలడం కూడా దేవుడు కల్పించినవేనని మనం నేర్చుకొనకపోతే మన విశ్వాసం అసంపూర్ణమే. ఇహలోకపరంగా మనకున్న లోటులకు బదులుగా ఆత్మపరంగా సమృద్ధి కలుగుతుంది. ఎండిపోతున్న సెలయేరు ప్రక్కన కూర్చుని ఆలోచిస్తూ ఉన్న ఏలియాలో మనందరి జీవితాలకు పోలిక కనిపిస్తున్నది. కొంతకాలమైన తరువాత ఆ నీరు ఎండిపోయెను. ఈనాడు జరుగుతున్న చరిత్ర కూడా ఇదే. రేపటికి ప్రవచనం ఇదే. వరాల మీద ఆశ పెట్టుకోవడానికి, వరాలనిచ్చేవాని మీద ఆశ పెట్టుకోవడానికి తేడా ఉంది. వరం మంచిదిగా కనిపించవచ్చు గాని వర ప్రదాతది శాశ్వత ప్రేమ. ఏలియాకు సారేపతు చేరేదాకా కెరీతు చాలా జటిల సమస్య. చేరిన తరువాత అంతా స్పష్టమైంది. కఠినంగా మాట్లాడిన మాటలెన్నడూ దేవుని చివరి మాటలు కావు. వేదన, కన్నీళ్లు ఇవన్నీ జీవితంలోని ఒక దశలో సంభవించేవే. జీవన చరమాంకం సుఖాంతమే. ఏలియాను దేవుడు నేరుగా సారేపతుకు నడిపించినట్టయితే అతనిని అనుభవజ్ఞుడుగాను జ్ఞానినిగాను చేసిన ఈ పరిస్థితులను అతడు చూడగలిగేవాడు కాడు. కెరీతులో అతడు విశ్వాసం మూలంగా జీవించాడు. నీ జీవితంలో, నా జీవితంలో కూడా ఇహలోకపు సెలయేరు ఏదైనా ఎండిపోయినట్టయితే నా నిరీక్షణ భూమి ఆకాశాలను సృష్టించిన దేవునిపైనే. ఇలాంటి సెలయేటి గట్టునే కాపురమున్నావేమో నువ్వును. దాని నీటిని తాగుతూ దాహం తీర్చుకుంటున్నావేమో. కాలం గడిచే కొద్దీ అది ఎండిపోతూ ఉందేమో. నిన్ను ఆనందపరచి ఆదరించిన హృదయాలు, నిన్ను పులకరింతలతో ఓలలాడించిన ప్రేమలు కాలగమనంలో కరిగి కొట్టుకుపోయాయేమో. నిన్నలరించిన సెలయేరు ఎండిపోతే, నీ దాహానికది నీళ్ళివ్వలేకపోతే, ఒకప్పుడు గలగలా పారిన ఏరు వెలవెలబోతే దేవుడే నీకు సేద తీరుస్తాడు. నిన్ను వదలడు, సిగ్గుపడనీయడు. ఆనంద తైలంతో అభిషేకించి కన్నీళ్లు తుడుస్తాడు.